హీరోగా నాగస్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మహాభారతంలోని కొన్ని పాత్రలు తీసుకొని దానికి కొంత ఫిక్షన్ జోడిస్తూ నాగస్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఆడియన్స్ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి చూపించిన సీన్స్ హైలైట్ గా నిలిచాయి. అలాగే ప్రభాస్, అమితాబ్ పర్ఫార్మెన్స్, నాగస్విన్ మేకింగ్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాయి. సినిమాలో కొన్ని లోటుపాట్లున్నప్పటికీ సినిమా ప్రేక్షకులకు బాగానే నచ్చింది. కల్కి రిలీజ్ తర్వాత తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫ్యాన్ వార్ నడుస్తోంది. అది మహాభారతంలోని 2 పాత్రల మధ్య కావడం ఆశ్చర్యం. డైరెక్టర్ నాగస్విన్ శంభాలాలో కల్కి పుట్టకముందు ఏం జరుగుతుందో ఊహించి కల్కి కథను రాసుకున్నాడు. సినిమా క్లైమాక్స్ లో కురుక్షేత్ర యుద్ధంలోని అర్జున కర్ణ యుద్ధ ఘట్టాన్ని తెరపై చూపించాడు. ఇందులో అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్ అద్భుతంగా నటించారు. ఈ ఎపిసోడ్ కొన్ని సెకండ్ల పాటు వచ్చి వెళ్లినా ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ సీన్ లో ప్రస్తావనకొచ్చిన ఓ అంశం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. కర్ణుడు, అర్జునుడి మధ్య ఎవరు బలవంతుడు అనే వాదన మొదలైంది. కల్కి 2898 క్రీస్తు శకం సినిమాలో కర్ణుడు అర్జునుడి కంటే బలవంతుడని చెప్పే సన్నివేశం ఉంది. అయితే కొందరు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. వ్యాస భారతంలో అలాంటి ప్రస్తావన లేదని వాళ్ళు చెప్తున్నారు. దీనిపై పలువురు నెటిజన్స్ సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరో. దాంతో ప్రభాస్ పోషించిన కర్ణుడి పాత్ర హైలైట్ అవుతోంది. అర్జునుడి కంటే కర్ణుడు బలవంతుడని వ్యాస భారతం చెప్పలేదని నెట్టింట ఫ్యాన్ వార్ నడుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఏమో కర్ణుడు బలవంతుడే అని అంటున్నారు. నిజానికి కర్ణుడు అర్జునుడి సోదరుడు కూడా. కానీ విధి అతని సొంత సోదరులతో యుద్ధంలో పాల్గొనేలా చేసింది. కానీ మహాభారతంలో వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన పాత్రలుగా మిగిలిపోయారన్నది మాత్రం వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.